అడిటివ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మనము సీజ్ చేసిన వస్తువులు అడల్టరేటెడ్ ఘీ దాదాపు 25.5 టన్స్, క్రీమ్ అంటే నెయ్యి తయారు చేసే క్రీమ్ కి దాదాపు రా మెటీరియల్ 8.7 టన్స్, పామ్ ఆయిల్ దాదాపు 1200 లీటర్స్ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా దాదాపు 600 లీటర్స్ డాల్డాను వాడడం జరిగింది. అట్లానే ఈ ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్స్, ఆ ఘీ ఒక స్మెల్, ఒక ఫ్లేవర్, ఒక ఫ్రాగ్రెన్స్ రావడానికి దాదాపు 6 బాటిల్స్ 3 వెరైటీ మనము సీజ్ చేయడం జరిగింది. స్టార్చ్ ఒక 30 kgs ప్లస్ అట్లానే రవాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అడల్టరేషన్ అనేది 2 రకాల జరుగుతుంది. ఒకటి ఈ నాన్ మిల్క్, అంటే అస్సలు మిల్కే లేదు, మిల్క్ ఫ్యాట్ అనేది లేదు, ఆ లేకుండా తయారు చేయడము. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అట్లానే ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్ ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది, అది ఆల్మోస్ట్ ఘీ టేస్ట్ నే వస్తుంది. అట్లానే ఈ ఒక అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అట్లానే ఉంటుంది. చూడడానికి కూడా మీరు చూసుంటారు, అంటే ఆ డిపెండ్ అపాన్ ఆ ఒక సబ్స్టెన్సెస్ వాడడంతో రకరకాల కలర్ తోని అది చూస్తుంటే కూడా ఇది కౌ ఘీ, ఆవు ఘీ, లేదంటే బఫెలో ఘీ అని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు జెన్యున్ ఘీ అని చెప్పి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అంటే మీకు బయట దొరికే ఒక స్కిమ్ మిల్క్ పౌడర్, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిమ్డ్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. దాని పామ్ ఆయిల్, వనస్పతి అట్లానే స్టార్చ్ వాడేసి ఈ మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్ వాడేసి ఈ ఒక మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి మిల్క్ పదార్థం కానీ మిల్క్ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇవి కూడా ఈ అడల్టరేషన్ కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల యూసేజ్ కోసం వాడడం వల్ల, అకేజన్స్ వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ ఒక నెయ్యిని ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపంకి పూజ చేసే ఘీ, అది ఒక రకమైన అడల్టరేషన్ ఉంటుంది. అట్లానే ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అట్లానే ఈ క్యాటరింగ్, మనం పెళ్లికి వెళ్తాం కదా, బాగుంది అన్నము పప్పు అది వేసుకొని తినండి సమ్మి అంటుంది, అది అలాంటికి ఒక రకాల అది ఒక టైప్ ఆఫ్ అడల్టరేషన్ ఉంటుంది. అట్లానే స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తున్నారు, కూడా ఒక రకమైన అడల్టరేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్ లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన, అది కూడా అడల్టరేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 4 టైప్ అడల్టరేషన్ ద్వారా ఈ యొక్క కావాల్సిన అకేజన్స్ కి ఆ కస్టమర్ బట్టి అడల్టరేషన్ ఘీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వస్తువులు యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ రేట్లో మీకు ఘీ తయారు కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 to 600 రూపీస్ దాకా ఉంటుంది, 600-650 దాకా. బట్ అమ్మేది మాత్రం 900, 1500, కొన్నిసారి 1200, ఈ రకరకాల ప్రయత్నం చేసి కన్స్యూమర్స్ కూడా ఇది ఒక అడల్టరేషన్ ఉండడంతో ఇది కూడా అడల్టరేటెడ్ వస్తువుని ఆల్మోస్ట్ మీకు 150% ఎక్కువ రేట్తో వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో హై ప్రాఫిట్స్ తో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తుంటే దీంట్లో యాక్చువల్లీ మన ఫసాయి గైడ్ లైన్స్ ప్రకారము మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది ఎక్స్పైరీ డేట్ ఏమో, బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అనేది క్లియర్ కట్ ఉండాలి. ఎటువంటి ఫసాయి గైడ్ లైన్స్ లేకుండా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేకుండా లూజ్ గా అమ్మడం జరుగుతుంది. అట్లానే ఇది ఒక రకమైన వయలేషన్స్. మనము ఘీలో 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. మనము అంటే ఎటువంటి అడల్టరేషన్ లేకుండా ప్యూర్ ఉండాలంటే 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ మిల్క్ మనము సమానంగా అది ఉండాలి. సో అది మనము రకరకాల దాంట్లో కూడా మనము ఇది ఒరిజినల్ ఘీయా ఉందా లేదని తీసుకోవడానికి బ్యూట్రిక్ యాసిడ్ అని చెప్పి మన ఒక దాంట్లో ఉండాలి. అది ఒక మార్కర్
మనం ఆ మిల్క్ ఫ్యాట్ ని మెజర్ చేయడానికి ఒక మార్కరు. అది మనకు అది ఎక్కువ ఉంటేనే అది మిల్క్ ఫ్యాట్, అది ఒరిజినల్ గీ అనేది ఒకటి వస్తుంది. అట్లానే ఈ బెటా సిటోస్టెరాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది, అది ఒక పారామీటర్, అది బెటా సిటోస్టెరాల్ అని చెప్పి అది తక్కువ ఉండాలి. అది తక్కువ ఉంటే మనకి ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, ఇది బాగానే ఉందంటే అది ఇట్స్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ మిల్క్ ఫిట్. ఇక్కడ మనం టెస్ట్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు యాబ్సెంట్ అని చెప్పి ఉండాలి. టెస్ట్ చేసినప్పుడు గీలో యాబ్సెంట్ ఉండాలి. అది ఫసైది ఒక స్పెసిఫికేషన్, ఇట్ షుడ్ బి యాబ్సెంట్. బట్ ఇక్కడ ఎంత ఉంది, 19,471.8 ఉంది. అంటే యాబ్సెంట్ ఉన్న చోట్ల ఆల్మోస్ట్ దాదాపు 20,000 రీడింగ్ వచ్చింది మనం. అంటే ద టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ యూ కెన్ సీ. ఫసై గైడ్లైన్స్ ప్రకారం యాబ్సెంట్ ఉండాల్సిన చోట్ల 20,000 ఉంది పారామీటర్. సో ఇది ఒక పారామీటర్ ఉంటుంది. అట్లానే మనము ఈ విట్రో రిఫ్రాక్టరోమీటర్ టెస్ట్ అని చెప్పి చేస్తాము. ఇది ఈ యొక్క ఎట్లాంటి ప్లాంట్ ఫ్యాట్ ఉంది, ఏముందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా, ఈ యొక్క పామ్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ ఒక టెస్ట్ చేస్తాను. ఇది మనము ఫసాయి వాళ్ళు ఒక వాల్యూ చేశారు, అది 42-43 ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అది మనము దానికి ఆర్ఎం వాల్యూ అంటాను. ఆర్ఎం వాల్యూ అంటే రెషెట్ మెసెల్ వాల్యూ అంటారు. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 24 ఉండాలి. అది మోర్ దెన్ 24 ఉండాలి. సో అది 40-43 ఉంటే ఆల్మోస్ట్ నార్మల్ అన్నట్లు. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ మిల్క్ ఫ్యాట్ లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అది వాల్యూ రేజ్ అయిపోతుంది, 48-50 అయిపోతుంది. ఇది మళ్ళీ అది 42-43 తీసుకురావాలి కదా, మళ్ళీ దానికి దాడా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 40-43 వచ్చిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేశారనుకోండి, గీ మీరెవరు ఎట్లా టెస్ట్ చేశారంటే అది 42-43 వస్తుంది. అంటే కెమికల్స్ ని, ఈ వస్తువులు యూజ్ చేసి ఆ ఆర్ఎం వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంది. కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. అది